5 years ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణిత శాస్త్రం తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ వారి బుక్ అండి. ఇందులో కంటెంట్ మరియు మెథడాలజీ రెండు ఉంటాయండి. మొదటి భాగం వచ్చి పాఠ్య విషయము, అంకగణితము, సంఖ్యా వ్యవస్థ, రేఖాగణితము, క్షేత్రగణితము, బేజగణితము, సాంఖ్యక శాస్త్రం, సంభావ్యత, నిరూపక రేఖాగణితము, త్రికోణమితండి. ఇవి 9 ఉన్నాయి. ఇవి చేసుకుంటే రిమైనింగ్ సిలబస్ ఎక్స్టెండ్ చేసిన సిలబస్ చేసుకోవచ్చండి. సో అందుకోసం అని చెప్పి దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. అంకగణితం డిఎస్సికి చాలా ఇంపార్టెంట్. 3 or 4 బిట్స్ వస్తాయండి. అది అయిపోయింది. నెక్స్ట్ సంఖ్యా వ్యవస్థలో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇక మెథడాలజీ వచ్చి రెండవ భాగము బోధనాభ్యాసన శాస్త్రం. మెథడాలజీ అండి, ఇది గణిత శాస్త్ర అర్థం, స్వభావం, పరిధి, ఈ గణిత బోధన ఆశయాలు, లక్ష్యాలు, గణిత భావనల బోధనలు, అభ్యసనలో పద్ధతులు, ఉపగమాలు, వ్యూహాలు, గణిత శాస్త్ర బోధన అభ్యసనకై ప్రణాళిక, గణితము, అభ్యసన వనరులు, ఈ 5 అధ్యాయాలు చెప్పుకున్నాము. 5వ అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నామండి. ఇంకా 6, 7, 8, 9, 10 ఇంకొక 5 అధ్యాయాలు ఉన్నాయి. బిఎడ్ అధ్యాపన శాస్త్రము, గణిత శాస్త్ర బోధన అభ్యసన శాస్త్రం రెండులో ఈ 5 చాప్టర్ల గురించి చెప్పుకుంటామండి. కాబట్టి ఈ బుక్ ఆ బుక్ రెండు ఉంటే మన దగ్గర చక్కగా ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటే డిఎస్సిలో మంచి స్కోర్ చేసుకోవచ్చండి. సో ఈ క్రితం వీడియోలో మనం కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేసాము గణిత శాస్త్ర అభ్యసన వనరుల నుంచి. ఇప్పుడు రిమైనింగ్ ప్రాక్టీస్ బిట్స్ చేసుకుంటున్నాము. ఆ వీడియో స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులకు అందరికీ చిన్న మనవండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను ఇంకా మరింత ఉత్సాహంగా వీడియోలు చేయగలుగుతాను. ఇది ఉపయోగం లేని బుక్ కాదు కాబట్టి తెలుగు అకాడమీ బుక్ అండి. ఇది చాలా వరకు దొరకట్లేదు. సో ఒక బుక్ ఉంది షాప్లో, అప్పుడు నేను తీసుకున్నప్పుడు ఇంకా అది ఒకటి నాకు లక్కీగా దొరికిందండి. సో ఆ బుక్స్ కూడా అంతే, బిఎడ్ బుక్స్ కూడా. కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అభ్యర్థుల కోసం అని చెప్పి వీడియోలు నేను చేసుకుంటున్నానండి. దయచేసి సహకరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. తర్వాత ఇక ప్రాక్టీస్ బిట్స్ వచ్చేసరికి ప్రతి బిట్టు కూడా క్షుణ్ణంగా మనం అర్థం చేసుకుంటూ గుర్తుంచుకోవాలండి. మ్యాథ్స్ కూడా అంతే. కంటెంట్ సంఖ్యా వ్యవస్థలో ఉన్న కొన్ని ప్రాక్టీస్ బిట్లో ఇప్పుడు ఈ మెథడాలజీ వచ్చేసి 5వ అధ్యాయంలో ఉన్నాము. ప్రతి బిట్టు కూడా ఒక మోడల్ అవుతుందండి ఒక మ్యాథ్స్ కంటెంట్లో అయితే. కాబట్టి ఏ బిట్టు కూడా తీసేయకూడదు. చిన్న బిట్టే అని చెప్పి మనం సూది చేసిన పని సూది చేస్తుంది, కత్తి చేసే పని కత్తి చేస్తుంది. కాబట్టి సూదిని తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా ఈ పుస్తకాల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తెలుగు అకాడమీ బుక్స్ డిఎస్సి వాళ్ళకి బేసిక్స్ అండి, చాలా స్టాండర్డ్ అండి. వీటిని చదువుకోవడం వల్ల ఈ స్టాండర్డ్స్ వస్తాయండి, మనకు బేసిక్ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇవి చేసిన తర్వాత వేరే బుక్స్ ప్రైవేట్ పబ్లికేషన్స్కి వెళ్ళొచ్చండి. కాబట్టి ఇవి ముఖ్యంగా మనం ఇవి చదువుకోవాలి. అందుకోసమనే మీకోసం నేను వీడియోస్ చేస్తున్నానండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేయవలసిన కోరుకుంటూ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, సామాజిక వనరుల ఆధారిత అభ్యసనంలో లేని ఉపగమము సహజ సంఘటనలండి. ఈ బోధనా సంబంధాలు, సహజ సంఘటనలు, సమాజ సంఘటనలు, సమాజంలో పాల్గొనడం, ఇవన్నీ సామాజిక వనరుల కింద వస్తాయి. సహజ సంఘటనలు రావు. ఈ క్రింది వాటిలో ఒకటి గణిత సంఘాల యొక్క ప్రయోజనం కానిది. టెట్కమ్ టీఆర్టీ 2018లో వచ్చిందండి ఇది. చూడండి, తీరిక సమయము సక్రమంగా వినియోగిస్తుంది, తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది, సమూహంలో పనిచేసే అవకాశం ఉంటుంది, స్వయం అభ్యసన అలవాటును పెంపొందిస్తుంది. ఇక్కడ తరగతి గది అభ్యసనకు ప్రత్యామ్నాయము అంటే గణిత సంఘాలు కంపల్సరీగా తరగతి గది అభ్యసనంలో ఉండాలని ప్రత్యామ్నాయం అని చెప్పలేం కదండి. అది ఆప్షనల్. కాబట్టి తీరిక ఉన్న వేళప్పుడు సిలబస్ అయిపోయిన తర్వాత తీరికగా ఉన్నప్పుడు మనం ఈ గణిత సంఘాల యొక్క సక్రమంగా వినియోగించుకోవచ్చు. అంతేగాని ఈ పీరియడ్లో కూడా మనం భాగం అంటే కష్టమవుతుంది. నెక్స్ట్ ఇక గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అనేది కిల్పాట్రిక్ ప్రకారము ఏ ప్రకల్పనను సూచిస్తుంది. ఇది కూడా టెట్కమ్ టీఆర్టీలో 2021లో వచ్చిందండి. కిల్పాట్రిక్ గారు ప్రకారము ఆనందదాయక ప్రకల్పనను సూచిస్తుందండి గణిత ప్రదర్శనలు ఏర్పాటు చేయడం అనేది. బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకంగా నిర్వచించింది ఎవరు? హాల్క్విస్ట్ గారు. మౌలిక ఆలోచన నమోదును
టెట్కమ్ టీఆర్టీ ఎంపీ 2021లో వచ్చిందండి ఇది. బోధన ఉద్దేశంగా మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకంగా నిర్వచించింది ఎవరు? హాల్క్విస్ట్. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన చోట గుర్తుపెట్టుకోవాలండి. మౌలిక ఆలోచన నమోదును పాఠ్యపుస్తకంగా అనే కొత్త కొత్త కీ కాన్సెప్ట్స్ ఉంటాయి, కీవర్డ్స్ ఉంటాయి, వాటిని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, గణిత సంఘాల ఒక ముఖ్యమైన పని ఏంటి? విషయాభిరుచిని గమనించడం, గణిత ఉపకరణాలు తయారు చేయడం, గణిత విషయాలపై ఉపన్యాసాలను ఏర్పాటు చేయడం, గణితంలో ఒలింపియాడ్ నిర్వహించడం. సంఘాలంటే ఉపన్యాసాలు ఏర్పాటు చేయడమే కదా, అందుకని ఇది అవుతుంది. నెక్స్ట్, గణిత గ్రంథాలయంలో ఉంచదగని పుస్తకాలు. గైడ్లు ఉండకూడదండి, ఆన్సర్స్ అన్నీ ఉంటే ఇంకా మరి విద్యార్థికి క్రియేటివిటీ థింకింగు, తార్కిక జ్ఞానము, ఓవరాల్ థింకింగ్ ఇవన్నీ అభివృద్ధి డెవలప్ అవ్వవు కాబట్టి గైడ్లు ఉండకూడదు. ఈ మ్యాగజైన్స్, జర్నల్స్, రిఫరెన్స్ బుక్స్ ఉండొచ్చండి. నెక్స్ట్, క్షేత్ర పర్యటనలు ఈ రకమైన ప్రకల్పనలకు ఉదాహరణ. ఆనందదాయక ప్రకల్పనలు. నెక్స్ట్, మంచి పాఠ్యపుస్తకానికి ఉండాల్సిన లక్షణాల్లో ఇది ఒకటి. ఉపయోగించిన భాష సమగ్రంగాను సులభంగాను ఉండడం అండి. సమగ్రంగాను సులభంగా, ఇది మీ ఇంపార్టెంట్ పాయింట్ మంచి పాఠ్యపుస్తకానికి. దీన్ని చూడండి, మౌలిక భావనల అవగాహనకు అవసరమయ్యే పరిమితగా ఉంది ఇక్కడ. అపరిమిత కాకుండా పరిమిత అన్నారు. పరిమిత అభ్యాసాలు ఉండటం, సమస్యలని ఒక చోట వాటికి అనుగుణమైన పటాలన్నీ వేరొక చోట ఉండడం, ఇది కరెక్ట్ కాదు. పరిమిత అసందర్భ ఉదాహరణలు పటాలు కలిగి ఉండి ఇక్కడ పరిమిత ఉంది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అవుతుంది లక్షణాలలో. నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థులకు నియమ నిబంధనలు లేకుండా స్వేచ్ఛతో తనకిష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే వారికి అనువైన వేదిక ఏంటి? డిఎస్సి 2008లో వచ్చింది గణిత సంఘం అండి. ఇది ఈజీగా పెట్టేయచ్చు. తనకిష్టమైన గణిత వ్యాసక్తులు చేయాలంటే విద్యార్థికి అనువైన వేదికే గణిత సంఘము. విద్యార్థుల్లో విద్యా ప్రమాణ పెంపుదల, వారికి అందించే విద్యా పద్ధతులపై ఒక ప్రధాన బాధ్యతను నిర్వర్తించేవి పాఠ్యపుస్తకాలు. పాఠ్యపుస్తక మూల్యాంకనం చేసిన హంటర్ గణన కార్డుల్లో ఎక్కువ భారత్వం ఇవ్వబడిన అంశం. టెట్కమ్ టీఆర్టీ 2018లో వచ్చింది బిట్. హంటర్ గణన కార్డుల్లో ఎక్కువ భారత్వం ఇవ్వబడింది మనోవైజ్ఞానిక ఆధారాలు. ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసినప్పుడు అత్యల్ప పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏంటి? ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానము. హంటర్ స్కోర్ కార్డ్ ఆధారంగా పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేసినప్పుడు తక్కువ పాయింట్లు కేటాయించబడిన ప్రమాణం ఏంటి? ఉపాధ్యాయులకు ఉపయోగపడే విధానం అనేది. మిగతా భాషా శైలి, పుస్తకంలో ఇచ్చిన అభ్యాసాల విషయాలకి ఎక్కువ మార్కులు కేటాయించబడ్డాయి. సో ఇంతటితో 5వ అధ్యాయంలో ప్రాక్టీస్ బిట్స్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో సెకండ్ బుక్ స్టార్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ.